తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది టీ ఫైబర్. ఈవెంట్ విజయవంతంగా జరగడంలో ముఖ్యమైన నెట్వర్కింగ్ వ్యవస్థని టీ ఫైబరే ఏర్పాటు చేసింది. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలోనే సెపరేట్ నెట్వర్క్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి 10 గిగాబైట్స్ స్పీడ్ తో ఇంటర్నెట్ ని అందించింది. దీనికి సంబంధించి టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ ఏం చెప్పారో మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ రిపోర్ట్ చేస్తారు. గ్లోబల్ సమ్మిట్ ఈ 2 రోజులు జరగడానికి 2 ముఖ్య కారణాలు. ఒకటి పవర్ సప్లై, ఇంకొకటి కనెక్టివిటీలో టీ ఫైబర్ జనరల్గా ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ప్రభుత్వం ఇది అవుట్ సోర్సింగ్ చేసి పెద్ద కంపెనీలకు ఎవరికో ఒకరు కాంట్రాక్ట్ ఇస్తుంటారు. కాకపోతే టీ ఫైబరే ఇది మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్ కానీ ఇవన్నీ కూడా చేసింది అని తెలుసుకొని మనతో పాటు టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ గారిని ఒకసారి మాట్లాడించాలి. అసలు ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారో తెలుసుకోవాలని చెప్పి ఇక్కడున్న మనతో పాటు వేణుప్రసాద్ గారు ఉన్నారు. సార్, యాజ్ అన్ ఎండి ఆఫ్ టీ ఫైబర్, మీరు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత తక్కువ టైంలో ఎలా క్రియేట్ చేసుకోగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు హానబుల్ సీఎం గారు అండ్ దెన్ హానబుల్ మినిస్టర్ గారు అండి. సో ఎందుకంటే మా గవర్నమెంట్ సంస్థ అయినప్పుడు కూడా మాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఇలాంటి ప్రైవేట్ వారికి ఇట్లా అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచే చేయాలి అన్న ఉద్దేశంతో అవకాశం ఇచ్చారు. వచ్చి చూస్తే ఏంటంటే కంప్లీట్గా జీరో కనెక్టివిటీ. నౌ వీఆర్ కంప్లీట్లీ కనెక్టెడ్ ఇయర్. సో ఇక్కడ ఒక వారం రోజులతో పాటు మనం స్టాఫ్ని ఎవరిని కూడా డిప్లాయ్ చేయకుండా ఓన్లీ మన గవర్నమెంట్ స్టాఫ్ని టీ ఫైబర్ నుంచి ఒక 40-45 మందిని ఇక్కడనే రాత్రింబవళ్ళు డ్యూటీస్ వేసి ఇక్కడనే వాళ్ళు కంప్లీట్ అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేశారు. ప్రతి ఒక్క హాల్తో పాటు అన్ని వాటికి కూడా మన దగ్గర ఉన్న అన్ని సెమినార్ హాల్స్ కానీ లేకపోతే మెయిన్ హాల్కి కానీ ప్లీనరీ హాల్కి కానీ దాంతోపాటు ఇక్కడ ఒక సెపరేట్ నెట్వర్క్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము. అప్ టు డేట్ టైం టు టైమ్ అసలు నెట్వర్క్ ఎలా స్వింగ్ అవుతుంది, ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి, ఏమైనా పెరుగుతుందా ఏంటా అనేది. సో ఇక్కడ మనం 10 గిగాబైట్ స్పీడ్తో ఇక్కడ ఇంటర్నెట్ ఇవ్వడం జరిగిందండి. సో భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఇక్కడ నుండి మొదలైంది. మొదట టీ ఫైబరే దీన్ని కనెక్టివిటీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే విదేశాల్లో నుండి డేటా సెంటర్స్ వస్తే వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది ఎలా మీరు ఛాలెంజ్ కింద తీసుకుంటారా, లేకపోతే హౌ కంఫర్టబుల్ యు ఆర్ టు హౌ రెడీ యు ఆర్ టు మేక్ దిస్? ఖచ్చితంగా అండి. సాయంత్రం హానబుల్ సీఎం గారు ప్రదర్శించబోయే విజన్ 2047 డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానిలో చాలా క్లియర్ కట్గా స్పెసిఫై చేశారు టీ ఫైబర్ రోల్ ఏంటనేది. మన తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి కూడా ఇంటర్నెట్ చేరవేయాలనేది ప్రభుత్వ సంకల్పం. దానిలో భాగంగానే ఇప్పటివరకు దాదాపు 42,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ అండర్ గ్రౌండ్ వేసాము. ఇది మన దేశంలోని అతిపెద్ద ఇంట్రానెట్ అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్. ఏ స్టేట్ కూడా ఇలాంటి నెట్వర్క్ లేదు. దాంతోపాటు మల్టీ రెడెండెన్సీ అంటే IPMPLS టెక్నాలజీ అంటాం మనము. కంప్లీట్గా ఒకవైపు ఇక్కడ కేబుల్ కట్ అయినా కూడా ఇంకో 2 వైపుల నుంచి నిర్విరామంగా ఇంటర్నెట్ వాళ్ళకి అందేలా చూడడం అనమాట. సో వీటిని బేస్ చేసుకునే మనం ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా GOMS 9 ఒకటి గత ప్రజాపాలన మొదటి సంవత్సర విజయోత్సవాలలో భాగంగా GOMS 9 ఇచ్చారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఖచ్చితంగా టీ ఫైబర్ సంబంధించిన కనెక్షనే వాడాలి అన్న ఉద్దేశంతో. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే డేటా సోవర్నిటీ, డేటా అనేది బయట ప్రైవేట్ అంతర్జాలంలోకి వెళ్లకుండా కంప్లీట్గా సెక్యూర్డ్ వేలో మా గవర్నమెంట్ విత్ ఇన్ ద నెట్వర్క్ ఉంటుంది అనేది చెప్పారు. అదే భాగంగా మనం ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంటర్నెట్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము. త్వరలోనే వాటితో పాటు కూడా ముందుకు వస్తా ఉన్నాం. టీ ఫైబర్కి సంబంధించి ఇంట్రానెట్ అటు ఇంటర్నెట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాడు, గవర్నమెంట్ని ఇటు పబ్లిక్ని. ఇది ఎంత పెద్ద ఆర్గనైజేషన్ కిందకి నెక్స్ట్ మీరు అంటే విజన్ డాక్యుమెంట్లో 2047 ఆల్ ఆర్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇట్ అండ్ సీఎం గారు అనౌన్స్ చేయబోతున్నారు. బట్ ఈలోపు విజన్ డాక్యుమెంట్లో ఎలాంటి ఛాన్సెస్ మాకు టీవీ ఫైబర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా అండి. ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది లేకపోతుండే, ఇప్పుడు ఇంటర్నెట్ అనేది లేకుండా ఎవరు ఉండలేని పరిస్థితి. అట్లనే ఇంటర్నెట్ ఈజ్ ఎ బేసిక్ రైట్ అనే ఒక చాలా మంచి కాన్సెప్ట్ని ప్రభుత్వం గుర్తించింది. ఇది త్వరలోనే మన విజన్ డాక్యుమెంట్ కూడా చాలా క్లియర్గా దీని రోల్ స్పెల్అవుట్ చేస్తారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా టీ ఫైబర్కి సంబంధించి ఏదైతే ఇంటర్నెట్ రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎస్పెషలీ గ్లోబల్ సమ్మిట్ని వేదికగా చేసుకొని మొట్టమొదటిసారి ప్రభుత్వ రంగ సంస్థే ప్రభుత్వానికి సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం, అదేవిధంగా ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు, నేషనల్ డెలిగేట్స్ వచ్చారు, లోకల్గా అందరూ ఉన్నారు, మీడియా ఉన్నాయి. ఇంత కనెక్టివిటీ, ఇంత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎక్కడా ఏ ప్రాబ్లం లేకుండా ప్రాపర్ ఫైర్ వాల్స్ తోటి వీటన్నిటితో చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ నెట్వర్క్ తయారు చేశామని చెప్పి మనకి ఎండి గారు చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఏ వచ్చినా కూడా వాటిని ప్రూవ్ చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటర్నెట్ యూజర్కి ఒక అఫోర్డబుల్గా సేఫ్ అండ్ సెక్యూర్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ సంపత్తో సుకుమార్, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి.